మంత్రి రోజాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా మంత్రిగా ఉండి మహిళల సమస్యల గురించి ఏమైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ఇటీవలే షర్మిలపై చేసిన వ్యాఖ్యలకు ఆమె స్పందిస్తూ రోజా నోరుంది కదా అని పారేసుకోకు అని హెచ్చరించారు. అయితే అధిక ప్రసంగం చేసిన వారు పక్క రాష్ట్రంలో ఏమైనారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. బాపట్లలో ఒకరు రాజశేఖర్ రెడ్డి కూతురు కాబట్టి బయటకు పంపానని అన్నారు. ఆయన కూతురు కాకపోతే ఏం చేస్తారో చూద్దామని సవాల్ చేశారు. వైసీపీ నాయకులు రాజశేఖర్ పేరుతో బతుకుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాని మీరు సోషల్ మీడియాలో తమ కుటుంబాన్ని విమర్శిస్తారా అంటూ జగన్ను ఎద్దేవా చేశారు. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు అంత మహా మనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు. రాజశేఖర్ రెడ్డి గారి పంచ ఇప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే. అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటున నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరా. మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులై ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా. ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం. రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా ఆడ మగ తేడాలేదు, ఉచ్చం నీచమని తేడాలేదు. 5 సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు. ఘోరంగా పరిపాలన చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి మాట తప్పారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి.